హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ డాడీ గారు. నిన్న మనకు మీటింగ్లో చాలా మంచి అప్డేట్ ఇచ్చారు. ప్రపంచంలోనే మన కాయిన్కు స్టార్ట్ రాకుండా అటువంటి అప్డేట్ ఇచ్చారు యూటిలిటీ ద్వారా. కానీ ఒక్కటి మర్చిపోయింది సార్, క్యూ కాయిన్ ఎప్పుడు రిలీజ్ చేస్తాండ్రు? క్యూ కాయిన్ మనకు ఏ విధంగా వాడుకునే పద్ధతిలో మీరు యూటిలిటీ ఇవ్వచ్చు. కానీ మర్చిపోయింది ఏంటంటే, మన పెళ్లి ప్రతి ఒక్కరికి పెద్ద ఖర్చు పెళ్లి. పెళ్లిలో ఉన్నటువంటి బట్టలకు కానీ బంగారానికి కానీ ప్రతి ఒక్క డిస్టిక్ ఒక దుకాణం కేటాయించినట్టయితే ఈ క్యూ కాయిన్ విడుదల చేసినటువంటి వాళ్లకు ఆ, తీసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి, మీరు బర్న్ చేస్తా అంటారు. అసలు క్యూ కాయిన్ విడుదల చేసినట్టయితే ఎంతో కొంత ఎవ్వరు కూడా బర్న్ చేసుకునే అవకాశం ఇవ్వరు. ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు. ఇగో పలాని ఒక్క అకౌంట్ ఉన్న వాళ్ళకు కూడా ఒక క్యూ కాయిన్, ఒక డీ కాయిన్ వచ్చింది కాబట్టి ఒక 10-20 లక్షల విలువ గల కాయిన్ వచ్చింది. అందులో నుంచి పలానా డేట్ నుంచి ఇంత విడుదల చేస్తున్నా, ప్రతి ఒక్కరు లబ్ధివంతులు తీసుకుంటారని అవకాశం ఇచ్చినట్టయితే ఒక్క అకౌంట్ పోకుండా ఎక్కడిదక్కడ క్యూ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళు పంపించుకుంటారు. ఇదొక్కటి మనకు ప్రకటించినట్టయితే బాగుంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే, తప్పకుండా మాత్రం పలానా డేట్ నాడు క్యూ కాయిన్ విడుదల చేస్తున్నాం అనేది ఒకటి ప్రకటించాలి. ఇంకొకటి, మనకు అప్పట్ల హ్మ్, నా లక్ష్యం అనే పద్ధతిలో అప్పుడు బీసీడీ కాయిన్ ఉన్నప్పుడు మేము ఎంతో కొంతమంది లక్షలు పెట్టి కొనుక్కున్నాం. వాళ్ళకు కూడా ఇప్పుడు మనకు కొంత లోన్ ఇస్తామన్నారు కదా సార్! ఆ లోన్ కూడా మర్చిపోయాను. ఆ స్వాప్ చేసుకున్న కాయిన్‌లో ఎంతో పర్సెంటేజ్, ఒక 10 కాయిన్‌లకు కాయిన్ పద్ధతిలా లోన్ ఇత్తా అనేటువంటి పద్ధతి కూడా, దాన్ని కూడా మర్చిపోయాను. అది ఏ డేట్‌లో ఇత్తరు? ఇప్పుడు క్యూ కాయిన్ ఏ డేట్‌లో విడుదల అయితాంది? ఈ యొక్క స్వాప్ చేసుకున్న కాయిన్‌లకు 10 కాయిన్‌లకు ఒక కాయిన్ అనేది లోన్ ఎప్పుడు ఇత్తరనేది డేటు మనకు కన్ఫర్మ్ రాలేదు కాబట్టి, తప్పకుండా దీని గురించి మన యొక్క అడ్మిన్ ఉన్న పవర్ ఉన్నటువంటి యొక్క పెద్దలకు మరియు డాడీ గారికి విన్నపం. తప్పకుండా దీనికి క్లారిటీ ఇవ్వగలరని కోరుకుంటున్నా సార్. ఈ విధంగా ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు. చాలా సంతోషంగా ఉంటారు. మీరు రాత్రి చెప్పినటువంటి యొక్క మన మీటింగ్‌లో మాత్రం అమోఘమైనటువంటి యొక్క మంచి పద్ధతి ఉన్నది. అందరికీ అనుకూలంగా ఉండాలి. ఒక ఒక్క అకౌంట్ ఉన్న వాళ్ళకి గూడా గింత రిలీజ్ అయితుందంటే వాళ్ళు తప్పకుండా చేసుకుంటారు. ఎవ్వరు మనం చెప్పవలసిన పని లేదు. తప్పకుండా ఈ విధంగా దీన్ని గమనించి పెద్దలందరికీ మరియు డాడీ గారికి విన్నపము. తప్పకుండా ఈ విధంగా మనకు అనుకూలంగా చేయగలరని కోరుకుంటున్నాను సార్. థాంక్ యూ. ఉంటా. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సింగిరెడ్డి మల్లారెడ్డి సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరన్నట్టు డాడీ అని పేరు పెట్టుకున్నాడు కానీ కుక్కతో ఒక వంకరే సార్. ఎన్నాళ్ళున్నా కూడా అలాంటి వాడు ఈ డాడీ గాడు. ఎన్నెన్నో చేస్తున్నాడు. కూపన్లంట, అదంట ఇదంట అని డబ్బులు లాగడమే కానీ రూపాయి ఇచ్చింది లేదు. ఇట్లాంటివన్నీ నమ్ముకొని మనం బిజినెస్ చేస్తున్నాం చూడు, మన దాంతో మనమే కొట్టుకోవాలి సార్. ఏదో ఇస్తాడని చెప్పి కూపన్లో పెట్టుకొని స్వాపింగ్ చేసుకొని మెర్జ్ చేసుకొని అన్నీ చేసాం. ఏమి ఇస్తున్నాడు? టీసీసీ కాయిన్ లాంచ్ అన్నాడు, అయిపోయింది. 18 లక్షలకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడుంది? 3 లక్షల కంటే లోపల ఉంది. తర్వాత డీ కాయిన్ లాంచ్ అన్నాడు, ఏమైంది? ఇంతవరకు అడ్రస్ లేదు. మీరు అన్నట్టు లోన్ ఇస్తా అన్నాడు, లోన్ ఏమైంది? ఎక్కడ పోయింది? అంతా ఉత్తదే సార్. ఈడి ధనదాహంతో మనల్ని నాశనం చేస్తున్నాడు తప్ప మనకు డబ్బులు వచ్చే మార్గం అయితే చేయడం లేదు. తెలిసే తెలియక ఈ కంపెనీలు దిగాము. ఎలాగోలాగా మన డబ్బులు రాబట్టుకునేంత వరకు ఉండాల్సిందే తప్ప ఈయన నమ్మి మనం బిజినెస్ చేస్తే అంతే సంగతులు సార్. థ్యాంక్ యూ. హలో డాడీ గారు, నమస్తే. మీరు నిన్న మీటింగ్ పెట్టిందల్లా డాడీ రోమెంట్కి మర్చిపోయారు. క్యూ కాయిన్ వేరే ఎక్స్చేంజ్లో పంపించడం మర్చిపోయారు. డీ కాయిన్ లాంచింగ్ డేట్ చెప్తాను మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి ఏమైనా బైకులు కొనాలంటే నువ్వు ఇన్కమ్ వచ్చినాక నువ్వు అద్దనంగా అడ్డం తిరిగి కొంటారు. నువ్వు కొనుడు చెప్పుడు ఎందుక? నీకు అమ్ముడు పోకనే మళ్ళా ప్రైజు 15 తారీఖుగా పెట్టినావా? నీకు బైకులంతా ఖుషి కొద్ది కొంటున్నానా? ఇప్పుడు దీని అర్థం అయితలేదా? బండ్లు ఎవడు కొనకనే కదా నువ్వు 15 తారీఖు మళ్ళా కాయిన్ ప్రైజ్ పెట్టినవు. ఇదేనా మీ పద్ధతి? ఫస్ట్ ఇన్కమ్ చూపించవయ్యా నువ్వు. ఇన్కమ్ చూపించినాక ఆటోమేటిక్ అందరూ కొంటారు. నువ్వెందుకు మన డాడీ రోమంటిక్ మర్చిపోయావు? క్యూ కాయిన్‌ను వేరే ఎక్స్‌చేంజ్‌లా లాంచింగ్ చేత్తా అనేది 3,00,000 అదెందుకు మర్చిపోయినావు? ఈ డీ కాయిన్ లాంచింగ్ ఎప్పుడు చేత్తవు? ఇప్పుడు మిగతా పర్చేస్ కాయిన్‌లనేది అందరూ అమ్ముకోవాలని అంటివి, అవెప్పుడు ఇత్తవు? వీటిని మర్చిపోయి ఏమైనా ఒక్క బ బండ్ల మీద పడి ఆ బండ్లను కూడా పోతే నీ నెత్తిన పెట్టుకొని అమ్మినా గాని అమ్ముడు పోవు అవి. ఈ యొక్క
ఇన్కమ్ స్టార్ట్ చేస్తేనే తప్ప మీకు ఎప్పుడు అవసరం లేదు. మీకు మీ సపోర్ట్ మాట్లాడే లీడర్స్ కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుందో లేదో మరి ఇక మీకు ఏర్పాటు వాళ్ళకి ఏర్పాటు ఒక్కరు కూడా క్వశ్చన్ వేసింది లేదు. మీరు ఇన్కమ్ స్టార్ట్ చేయండి సారు, ఇన్కమ్ స్టార్ట్ చేసినాక ఆటోమేటిక్ వస్తాయని చెప్పి వాళ్ళు ఎవరైనా మాట్లాడితేనో మంచిగుండు. మీకే తప్పు డాడీ సూపర్ డాడీ అనుకుంటా మీరు చెప్పింది నేను కూడా ఒక్క క్వశ్చన్ వేసేది లేపాయి. ఎందుకు మీరు ఇటువంటి టైం గడుపుడు? మీరు క్యూ కైనను వేరే దానిలో లాంచింగ్ చేస్తామన్నారా లేదా? అవన్నీ ఎందుకు మర్చిపోయినట్టు? ఈ డాడీ రొమాంటిక్ ఎందుకు మర్చిపోయినట్టు? ఇవి మొట్టమొదటి చాలు చేయండి. ఈ 10 తారీఖుల పూట ఇస్తేనే కానీ లేకపోతే మాత్రం మీరు అట్టర్లు ఫెయిల్ అయినట్టే. ఈ 10 తారీఖుల పూట నువ్వేందో అనుకోకుండా ఇక అంత గొప్పగా ఇన్కమ్ ఇస్తా అని చెప్తాను. అదేందో గోప్యంగా చెప్తాను. ఆ గోప్యం ఏందో కథ ఏందో మనుషులకు కావాల్సింది ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలి. కానీ మీరు ఇటువంటి యొక్క బోకర్ మాటలు మాట్లాడు కూడా దినం గడిపితే మాత్రం మంచిగా ఉండదు సార్. అందరు బాధపడతాను, మా బాధ అర్థం చేసుకోవాలి. మీరు మాకు ఇన్కమ్ స్టార్ట్ చేయాలి. ఏ విధంగా స్టార్ట్ చేస్తారో మీకే తెలుసు. ఈ డాడీ రొమాంటిక్ 3 నెలల కింద పెట్టినావు. 3 నెలల కింద నుంచి అటే జరుపుకుంటూ వస్తున్నావు. మొన్న ఈ యొక్క క్యూకైను వేరే ఎక్స్చేంజ్లో లాంచింగ్ అన్నావు 3 లక్షలతోటి. అప్పుడు సరేరా పర్వాలేదు అమ్ముకుంటాం, ఇక మేము ఎక్స్చేంజ్ పోయి అమ్ముకుంటాం అనుకుంటే అది కూడా మర్చిపోతుంది. ఇట్లా చేయదు సార్, ఇది పద్ధతి కాదు. మీరు ఇన్కమ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్. దీన్ని అర్థం చేసుకొని తప్పకుండా మీరు ఈ యొక్క 10 తారీఖు నాడన్నా ఇన్కమ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ. ఉంటా మరి. గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. సరే, ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. నేను కంపెనీ యొక్క CEO గారిని ఎప్పుడు కూడా చెడుగానైతే మాట్లాడి కంపెనీని ఆగం చేయాలన్న ఆలోచన అయితే నాకు లేదు. ఒకటి, ఏదో ఆశపడి కూడా ఏదో చేయాలన్న ఆలోచన లేదు. అందరికీ మేలు జరగాలన్న ఆలోచనతోటే ఇప్పుడు ఆవేదనతోటి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించండి. నేను ఇంతకుముందుకు ఒకసారి అన్నారు, కిబో సంస్థ యొక్క CEO కిలపర్తి వెంకట్రావు సార్ అంటుంటే మాకు గుండెలు మండిపోతున్నాయి సార్, అతన్ని ఆ విధంగా పిలవకండి అంటే, నాకున్నటువంటి గౌరవంతో అయితే నేను అదేవిధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు అదే విధంగా పిలుస్తున్నాను. ప్రశ్నించేటటువంటి గొంతుకను అణగదొక్కేటటువంటి వ్యవస్థలో మనము ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కిబో సంస్థ యొక్క CEO కిలపర్తి వెంకట్రావు సార్ గారు, మీరు మేలుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టుగా బండ్లు ఒక్కటే కాదు, మీరు చేస్తానన్నటువంటి వాగ్దానాలు కిబోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 500 కట్టిన వారికి అండ్ ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, యువర్ సెల్ఫ్ అకౌంటు, 2 వీలరు, 3 వీలరు, 4 వీలరు, ఎల్లో ఎక్స్చేంజు, రెడ్ ఎక్స్చేంజు అండ్ BCT ఎక్స్చేంజు, K వ్యాలెట్, QCC ఎక్స్చేంజు అండ్ మైనీడు, క్యూ లైఫ్ అండ్ స్కై అండ్ స్టేకింగ్ వాల్ట్లో గోల్డ్ తీసుకున్న వారికి, ISDT ఉన్న వారికి అండ్ రోబోటిక్ ఐడీలు యాక్టివేషన్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి మీద మీరు దృష్టి పెట్టాలనేసి కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టుగా, ప్రతి ఒక్కరికి కిందున్న వారితోటి మాట్లాడేటట్టుగా లీడర్స్ని తయారు చేయండి. మీకు భజన చేసుకునేటట్టుగా లీడర్స్ని తయారు చేసి గ్రూపులలో మీకే అడ్మిన్ ఉండేటట్టుగా, ఎవరైతే భజన చేస్తారో వాళ్ళకే అడ్మిన్ ఉండేటట్టుగా, అండ్ జూమ్కి వస్తే ఆ జూమ్లో ఎవరైతే భజన చేస్తారో, ఎవరైతే సూపరు డాడీ, నువ్వు సూపరు, అద్భుతం అనే వాళ్లకు కోవస్ట్ ఇచ్చి ఆ సప్పట్లు కొట్టించుకొని ఈ విధంగా అన్యాయం చేసేటట్టుగా చూడకండి. అండ్ మీరే దోచుకునేటట్టుగా, ఎవరైతే మీ పక్కకుండి భజన చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీరే దోచుకునేటట్టు చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టుగా చేయండి. ఇప్పటికైనా మేలుకుంటారు అనేసి కోరుకుంటున్నా. కింది వల్ల ఇంకా ఉన్నటువంటి బాధలు రోజు వందలాది మెసేజ్లు వస్తుంటే ఆ మెసేజ్లకు కిబో సంస్థ యొక్క CEO కిలపర్తి వెంకట్రావు సార్కు పెట్టమని అండ్ కస్టమర్ కేర్కి పెట్టమని చెప్పడం జరుగుతుంది. కానీ మీరు స్పందన లేదు, కస్టమర్ కేర్ స్పందన లేదు. మీ దగ్గర ఉన్నటువంటి భజన చేసే బాపతి కూడా ఎవరు ఫోన్ చేసి ఎవరు లేపరు. ఎందుకు లేపరంటే నువ్వే డైరెక్ట్గా అందరినీ, నేనే డైరెక్ట్గా రిఫరల్ ఇస్తాను, నువ్వు ఇచ్చినావు కాబట్టి ఏ అప్లైనర్లు కూడా ఎవరి స్వార్థం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఎవరు లేపి ఎవరికి సమాధానం చెప్పేటటువంటి అంత టైం కూడా అందరికి ఉండదు. ఆ విషయాన్ని కూడా నువ్వు గమనిస్తావనేసి కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటటువంటి పద్ధతిలో ఇప్పటికైనా మారుతావనేసి కోరుకుంటున్నా డాడీ గారు.
ఈ డాడీ గారు అనడానికి కూడా ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే కిబో సంస్థ యొక్క CEO కిలపర్తి వెంకటరావు సార్ అని పిలిచేటటువంటి ఎప్పుడూ కూడా నేను ఈ రోజున ఇంతమంది అందరూ కూడా డాడీ 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 అన్నందుకన్నా ఒకసారి వెనుకకు తిరిగి చూసుకొని అసలు కింది వాళ్ళు ఈ పైన చేసేటటువంటి భజన బాపతి కాకుండా కింద జరిగేటటువంటి వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎవరు ఇబ్బంది పడుతున్నారు అన్న ఆలోచన కూడా ఒకసారి చేస్తామని కోరుకుంటున్నా. ఈ ఆడియోని మాత్రం కంపల్సరీ కిబో సంస్థ యొక్క CEO కిలపర్తి వెంకటరావు సార్కి విన్న వాళ్ళు పంపించాలనేసి కూడా కోరుకుంటున్నాను. అండ్ కింది వాళ్ళు కూడా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఆయనకు చెప్పేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి భజన చేసేటటువంటి బాపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి విషయాలు చెప్పకుండా అండ్ అవసరం ఉన్నప్పుడు ఏదైతే డబ్బులు వచ్చేటటువంటి ఆలోచన ఉంటుందో ఆ రోజునేమో మంచిగా మాట్లాడతారో, ఆ తర్వాతనేమో ఆయనకు అన్ని కూడా వీళ్ళ స్వార్థంతో వీళ్ళకు డబ్బులు వచ్చేటటువంటి వ్యవస్థలో ఉండి వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి మాటలు చెప్పి ఆయనను పక్క తొవ్వ పట్టియడానికి ఆలోచన చేస్తుంటారు. కాబట్టి కిబో సంస్థ యొక్క CEO కూడా ఆ విధంగా చేయడంతో కింద ఉన్నటువంటి వ్యవస్థ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ వ్యవస్థలకు పోకుండా వాళ్ళ మాటలు నమ్మకుండా నీ మాటతోటి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అన్న ఆలోచన ఉండడానికి కారణం ఏంటంటే నీ మాటతోటే ఉన్నారు. కాబట్టి కిలపర్తి వెంకటరావు సార్ గారు మీరు ఒకసారి వెనకకు తిరిగి చూసుకుంటారనేసి కోరుకుంటున్నా. మీ భజని బాపతి వాళ్ళతోటి పోకండి అండ్ కింద ఉన్న అబద్ధాల వ్యవస్థను మీటింగ్ చూస్తారనేసి పారిపోయిన కోరుకుంటున్నా. కేబీఆర్ ఓకేనా? ఓకే ఇక ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మోసానికి సో మచ్. ఫుల్ స్టాప్. వాడు నిజంగా ఇవ్వాలనుకునేవాడైతే మన డబ్బులు ఎప్పుడో తిరిగిచ్చేవాడు. కాని వాస్తవం ఏంటి? మన డబ్బులతోనే తన వ్యాపారం నడిపిస్తున్నాడు. మళ్ళీ మన చేతనే పనికిరాని ప్రోడక్ట్స్ కొనిపిస్తున్నాడు. మొదట కూపన్లు మీద కూపన్లు, ఇప్పుడు ఈ బైకులు, ఎలక్ట్రికల్ స్టవ్లు అంటూ కొత్త డ్రామాలు. అసలు నిజమేమిటంటే వాడి తొత్తులకే ఇప్పుడు క్లియర్ అయింది. వాడు చెప్పే మాటలకు రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నారు. నిన్నటి మీటింగ్లోనే చూశాం, వాళ్ళ రెస్పాన్స్ పూర్తిగా డౌన్. ఎందుకంటే వాళ్లకే అర్థమైంది వాడు చెప్పేది మాటలేగాని ఇవ్వడానికి ఏమీ లేదు. అందుకే అబద్ధాలు చెప్పి మధ్యలోనే మీటింగ్ నుంచి జారుకున్నాడు కేవీఆర్. వేల కోట్లు మన డబ్బులతో సంపాదించి మళ్ళీ మన చేతనే చెత్త ప్రోడక్ట్స్ అమ్మిస్తున్నాడు. కూపన్ల పేరుతో మోసం. ఇప్పుడు ఈ బైకులు, స్టవ్లు అంటూ కొత్త వల. ఇక చాలింది. వాడికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ రేపు అదే బొక్కలో పడతారు. వాడి తొత్తులుగా తిరిగేవాళ్లు. ఇప్పటికైనా గ్రూప్ నుంచి బయటికి రండి, లేకపోతే మీరు కూడా అదే మోసంలో భాగమవుతారు. గుర్తుంచుకోండి, ఇది వ్యాపారం కాదు, ఇది కేవీఆర్ ప్లాన్ చేసిన మోసం. మనం ఒక్కటిగా ఉంటేనే న్యాయం సాధ్యం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, లేదంటే మిగిలేది నష్టం మాత్రమే.